అందరికీ వందనాలండి. దేవుడు ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ, నా బలహీనతలో అయిన శక్తి పరిపూర్ణం అవ్వాలని మాత్రం దేవుడిని ప్రార్థిస్తున్నాను. 146 కీర్తన ధ్యానం చేద్దాం. అంటే ఇది ఎవరు రాశారో పైన మనకు ఇవ్వలేదు, కానీ దీన్ని అయితే ఈ యొక్క చాప్టర్స్ని యూదుల కీర్తనలుగా దీన్ని పిలుస్తారనమాట. ఎందుకంటే దీన్ని తెహిలిం అని కూడా అంటారు, అంటే స్తుతులు. ఇక్కడ 146 నుంచి 150 వరకు ఇవి యెహోవాను స్తుతించుడి అని మొదలవుతాయి, యెహోవాను స్తుతించుడి అని ముగుస్తాయి. సో ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఆరాధనలో దేవుణ్ణి ముఖ్యంగా స్తుతించాలి అనే దాన్ని గురించి చెప్తుంది. సో యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. దీన్ని చూసుకుంటున్నట్లయితే మన జీవితకాలం అంతా అనేది ఇప్పుడు ఒక రోజుగా అయిపోయింది అన్నమాట కదా. అంటాడు కదా ఎవరం, యెషయా 38:19 అంటాడు, ఈ దినము సజీవుడినై నేను యెహోవాను స్తుతించుచున్నాను. మనం జీవితకాలం అంతా అది దేవుడిచ్చిన కృప, ఆయన చిత్తం బట్టి. అంతేగాని ఈ దినము మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ఎంతవరకు స్తుతించాలో అంతవరకు స్తుతించాలి. దాన్ని దేవుడు మాకు ఇచ్చిన, అంటే మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, తొందర పెడుతున్నాడు. ఏంటంటే స్తుతించు, నువ్వు జీవితకాలం సర్లే అప్పుడు చూద్దాంలే, నా ఫ్యూచర్లో అప్పుడు చేద్దాం అనటానికి అంత టైం కూడా లేదు. ఈ దినం మనం ఉన్నాం, ఈ క్షణం మనం ఉన్నాం, నెక్స్ట్ మినిట్ ఎట్లా ఉంటుందో ఎవరికి తెలీదు. సో సిద్ధపడదాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటుపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించెను. ఈ 3-4 వచనాల్లో ఏం చెప్తుందంటే, చాలామంది గొప్ప దానాలు చేస్తారు, అంటే ఇతరుల పట్ల దయ కలిగి ఒకరికి ఇచ్చేవారిని రాజుగా అంటారు, లేకపోతే పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏంటంటే రాజులు నమ్ముకున్న మనుషులు నమ్ముకున్న వాళ్ళు జస్ట్ ఎంత పెద్ద దానం చేసినా సరే వాళ్ళు నిత్య జీవనం ఇవ్వలేరు కదా. అంతేగాని వాళ్ళు మనుషులే. ఎట్లా అంటే మనం మన్ను నుంచి వచ్చాం, తిరిగి మన్నైపోతాం తప్ప కానీ నిత్య జీవాన్ని ఇవ్వలేరు కదా. అలా ఎంత రాజులైనా ఎంత గనులైనా సరే చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. సో ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, కీర్తనలు 118:9 వచనం అనుకుంటా, రాజులను నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సో మన నిత్య జీవాన్ని ఇచ్చే తండ్రి మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనుషుల మీద ఎవరి మీద ఆశ పెట్టుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, ఇంతకాలం నువ్వు బ్రతికేసావు, ఏ విధంగా బ్రతికేసావు, టైంపాస్తో బ్రతికేసావు. దేవుడు ఈరోజు మా అందరితోనూ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ దినం సజీవంగా ఉన్నావు, ఇప్పటి వరకు బ్రతికింది చాలు, ఇక నుంచైనా సరే దేవుని ఒక రక్షణలోకి రా. అంతే. నువ్వు రక్షించబడినా సరే ఇంతవరకు టైంపాస్ చేస్తావేమో, కానీ ఇక్కడి నుంచి బైబిల్ చేత పట్టుకో. అదొకటే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సజీవులుగా ఉన్నాం కాబట్టి, ఈ క్షణం ఇలా ఉన్నాం కాబట్టి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేనైతే. అందుకే ఈ దినం నేను సజీవంగా ఉన్నాను కాబట్టి కేవలం బైబిల్ మూలనే. ప్రార్థనలు అంటారా, ఎవరు ప్రార్థన అనాలి, కానీ దేవుడు నన్ను మరొకసారి హెచ్చరిస్తుంది ఏంటంటే, నేను బాగా దగ్గరేనంటే దేవునికే. ఈ వారంలో దేవుడు నాతో మరొకసారి మాట్లాడాడు ఏంటంటే, ఇప్పటివరకు చాలా టైంపాస్ ఫోన్లతో కానీ చాలా టైంపాస్ చేశాను, కానీ ఈ వారం నుంచి నా ఆలోచనలు మారిపోయినాయి. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతా, అంతే. ఆ రోజు హాస్పిటల్స్ ఇలా ఎక్కుతుంటే మరణం నన్ను ఏం చేసింది, నన్ను ఏం చేయలేదు మరణం, కానీ దేవుని చిత్తం నా పట్ల ఉంది. మనం ముందు చూస్తే కనుక ఎవడు తన దేవుడైన ఎవనికి యాకోబు దేవుడు సహాయంగా ఉండునో
ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటాడు కదా. ఇర్మియా 17:7 ఉంటుంది, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయం కొండును. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం దేవుని నమ్ముకుంటే చాలు, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడంట. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వం సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. సో మనం అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా సరే మనం అంటే ఇంకొకరికి ప్రామిస్ చేసినప్పుడు మనకు ఉన్న కష్టాలు బట్టి అవి నెరవేర్చకపోవచ్చు కదా. కానీ దేవుడు మాట ఎట్లా అంటే అవునంటే అవును, ఇది జరుగుతుంది. ఒకవేళ మనకి ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ ఒక బైబిల్ వర్డ్స్ కానీ ఏదైనా సరే మనకి మేలు జరుగుతుందని ఒక వాక్య వచనం పట్టుకొని మనం బల్ల గుద్ది ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకి ఇస్తాడు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటాడు కదా యెషయా 45:18 యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. దీంట్లో ఇదే, ఎందుకంటే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నా వాడు ధన్యుడు. మన పితరులకు తోడైన దేవుడు మనకు తోడే ఉంటాడు, ఇక ముందు శ్రమల్లో తోడే ఉంటాడు. సో మనం దేవుడిని దేవుడిగా నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఆశ్రయంగా ఉంటాడు. 7-9 వచనాలు చూస్తే కనుక దేవుడు పోషకుడు విమోచకుడు అని కీర్తనకారుడు నొక్కి చెబుతున్నాడు. దానికి కారణం ఏమంటారా? ఆయన మాట తప్పనివాడు. యెషయా 42:7 వచనంలో అంటాడు కదా, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే బంధింపబడి వారిని చెరసాల నుంచి విడిపిస్తారంట, చీకట్లో నివసించే వారిని వెలుగులోనికి రప్పిస్తారంట, బందీ గృహంలో అయిన వారికి వెలుపలికి రప్పిస్తారంట. కానీ దేవుడు మనకి ఇంకొకసారి గుర్తు చేస్తుంది ఏంటంటే, శ్రమ అంటే మనకు ఒక పెద్ద సమస్య రావచ్చు, అంటే ఒక పెద్ద దెబ్బ దేవుడు తీస్తాడు. కానీ దేవుడు తీయకముందే మనం దేవునికి సరెండర్ అయిపోతే రక్షణ పొందాం, పర్లేదు. రక్షణ పొందితే మాత్రాన పరలోక రాజ్యం వెళ్తామని తెలీదు. ఎందుకంటే మన దేవునికి కనెక్ట్ అయినప్పుడు ఇంకా వేరే యావిగేషన్స్ ఏమి ఉండవు కదా. సో దేవునికి కనెక్ట్ అవ్వాలంటే నేను ఈ దినాన ఇలా ఉన్నానంటే దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను. ఈ వాక్యాన్ని నాకు ఇచ్చి నా చేయి పట్టుకున్నాడు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. సో దేవుడు నన్ను కాపాడాడు, ప్రతి సమస్య నుంచి కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనుల కొరకు వెలుగుగా చేశాడు. సో నేను దీన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనమందరం కూడా దేవుడి దెబ్బ తీయకముందే దేవుని కాళ్ళ దగ్గర పడితే దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రజల కొరకు ఒక నిబంధనగాను జనుల కొరకు వెలుగుగా దేవుడు చేస్తాడంట. సో ఇందుని బట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఇక్కడ కూడా చెప్తున్నాను నొక్కి యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను ఇచ్చేవాడిని కాను. సో మనము దేవుని పని చేస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన మహిమను మనకి ఇస్తాడు. సో ఈయనే దేవుడు. మీరందరూ ఇంకొకసారి ఏంటంటే త్వరపడండి. ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క సమస్యలోనూ దేవుడు తోడే ఉంటాడు. కానీ ముందు మీ యొక్క లైఫ్ని చాలా విధాలుగా మార్చేసుకున్నారు. కానీ ఇక్కడైనా సరే నేను నమ్మింది ఏంటంటే, నా బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే ఈ దినం సజీవంగా ఉన్నాను కాబట్టి దేవుని స్తుతిస్తున్నాను. సో దేవుడు దెబ్బ తీయకముందే అది ఎట్లయినా సరే పాపం నుంచి కానీ ఏ సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇంతవరకు గడిపేసాం. సో ఇక మీద నుంచి అయినా సరే మనం ఒక దినం దేవుడు ఇచ్చాడంటే థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను 10వ వచనం చూస్తే,
యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. నిరంతరము పరిపాలించే ఇశ్రాయేలు రాజైన యెహోవా చేసే సహాయాన్ని భూమి మీద ఉన్న ఏ రాజులు చేయలేరంట. సో ఇశ్రాయేలు దేవుడు అంటే మన దేవుడు. ఈ లోకంలో ఏ రాజులు కానీ ఏ మనుషులు కానీ మనకు సహాయం కానీ ఎవ్వరు చేయలేరు. కానీ పరమ తండ్రిగా మన దేవుడుగా మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సహాయాన్ని చేస్తాడంట. నేను ఈ యొక్క అధ్యాయానికి పెట్టిన ఒక టైటిల్, నాకు అనిపించిన టైటిల్ ఏంటంటే హరి అప్, తొందరపడు. ఇంతవరకు గడిపేసావు, ఇక నుంచైనా సరే దేవుని భయభక్తిలో దేవునితో కనెక్ట్ అయినప్పుడు ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. అన్యజనుల్లో వెలుగుగా నేను చేస్తాడు. సో ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక.